ఇంకా 4 సంవత్సరాలు మరలా ఇంకా అనుభవంతో అలా సేవకులతో కలిసి తిరుగుతూ 14 సంవత్సరాల అనుభవంతో మీ మధ్య ఇలా చెప్పటానికి మరి సత్య గారి ప్రేమను బట్టి, దేవుడు ఇచ్చిన కనికరమును బట్టి, కృపను బట్టి ఈ యొక్క అవకాశం నాకు కలిగిందని అనుకుంటున్నాను. మరి 8 సంవత్సరాల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నేను ఇదిగో మన రక్షణ మార్గం టీవీ ఛానల్ యాజమాన్యం ఈయనండి, ఈయన సందీప్ గారు మరి టీవీ ఛానల్ రన్ చేస్తున్నారు. మరి రావులపాలెం కూడా వస్తుంది ఆ ఛానల్. సంవత్సరం వరకు నేను అందులో చెప్పడం జరిగింది. అంటే అంత అనుభవం తెచ్చుకున్న తర్వాత బైబిల్ పట్టుకుని వెళ్ళాలి తప్ప ఏదో నెల నేర్చుకుని సంవత్సరం నేర్చుకుని దిగిపోతానంటే అది చాలా తప్పు అవుతుంది. అనుభవ జ్ఞానం కలిగి ఉంటే చాలా మంచిదిగా ఉంటుంది. కనుక బైబిల్కి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. బైబిల్ ఎవరి సొత్తు కాదు, అందరి సొత్తు కనుక అందరికీ ఇందులో హక్కు ఉంది. కనుక నేను భక్తుడిని, నేను వేరే భక్తుడిని, నాకు దేవుడికి పెద్ద కనెక్షన్ ఉంది, నేను దేవుడే మాట్లాడేస్తాను నాతో అని చెప్పేసి తయారైపోవటానికి లేదు. కనుక ఇంకొకటి, సేవకులుగా నేర్చుకుంటున్న వారు ఒక సలహా ఏంటంటే, దేవుడు నన్ను ప్రత్యేకంగా పిలుస్తాడు అనేటువంటి ఎదురు చెప్పు ఉంటుంది. పిలిచాడా లేదా దేవుడు అందరినీ? సమస్త భారము చేత సమస్త ప్రయాసము చేత ప్రయాసపడి భారము వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా కాడి ఎత్తుకోనండి అని అప్పుడే చెప్పారు. అక్కడే చెప్పారు, పిలిచారు అందరినీ కాడి ఎత్తుకోమని కూడా చెప్పారు. కనుక ఎత్తుకునేవారు సందేహించక్కర్లేదు. ఎత్తుకుని చక్కగా అనుభవ జ్ఞానంతో సేవకులతో ఉంటూ ముందుకు సాగి దాన్ని కొనసాగించవచ్చు, కాడి లాగవచ్చు, సిలువ అనే కాడిని, సువార్త అనే కాడిని మోయవచ్చు. అలాగనే పేతురు రాసిన పత్రికలో 2:9 కూడా అంటాడు, ఆశ్చర్యకరమైన తన చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన తన వెనుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశంను రాజులైన యాజక సమూహం పిలువబడ్డారు. మనమంతా వెలుగులోనికి పిలువబడ్డాం. సరే, నేను ఈరోజు ఇలాగ వాక్యం చెప్పాలి అన్నప్పుడు నాకు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు సిద్ధపరిచిన మంచి వాక్య సందేశం, మంచి వాక్యం అరగంటలోనే నేను ముగిస్తాను. జ్ఞాపకం చేయండి, టైము అరగంట నాకు సమయం ఇచ్చారు. 9:50 అవుతుంది. ఓకేనండి, అరగంటలో ముగిస్తాను. మనము క్రైస్తవులుగా మనము బైబిలు, ఈ భక్తి, ప్రార్థన, దేవునితో సహవాసం, ఈ యొక్క సంఘ సహవాసం కలిగి మెల్లమెల్లగా ఈ యొక్క సమాజంలో మనం మెలుగుతూ ఉన్నాం. దేశ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ పరిస్థితులు మనకేమొద్దు, సమాజం కోసం మనకేమొద్దు, మనము దేవుడు అంతే అనే కోణంలో మనం వెళ్తున్నాం. సమాజంలో ఏం జరుగుతుందో మనం స్పృహ లేక ఉంటే ఏం జరుగుద్ది? మన వెనక నుంచే దాడి చేస్తారు కదంటారా? మనం స్పృహ కలిగి ఉండాలి. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించి మనమంతా, దేవుడు పిలిచాడు, వెలుగులోనికి వచ్చాము, ఆయన రాజ్యంలో ఉన్నాము. ఆయన రాజ్యం సంఘంగా ఆయన ఆదేశాలు చక్కగా చేస్తూ ఉన్నాం. కానీ మనకు ఒకటి తెలియాలి. నేను ఒక టైటిల్ రాసుకున్నాను చిన్నదా, దేవుడు సిద్ధపరిచినది. మానవుల రాజ్యంపై దేవుని రాజ్యం. మానవుల రాజ్యంపై దేవుని రాజ్యం. మానవులు రాజ్య పరిపాలన ప్రారంభించారు. పరిపాలనలో ముఖ్య సూత్రం ఏది? పరిపాలనలో ముఖ్యమైనది ఏది? ధర్మశాస్త్రం. పరిపాలన చేయటానికి మూలమేది? ధర్మశాస్త్రం. రాజ్యాలు ఏర్పడ్డాయి. రాజ్యాలు ఏర్పడడానికి, ఆ రాజ్యాలు నడిపించటానికి మూలమేది? ధర్మశాస్త్రం. రాజ్యాంగాలు ఏర్పడ్డాయి ప్రపంచవ్యాప్తంగా, మూలమేది? చెప్పండి, మూలమేది? ధర్మశాస్త్రం. చూడండి, ద్వితీయోపదేశకాండం 17:18 దావీదు గారు పరిపాలన ఎలా ప్రారంభించారో అక్కడ ఉంది చూడండి.
మరియు అతడు, చూడండి ఇది బాగా మనం జాగ్రత్తగా మనసును ఎక్కించుకోవాలి. మనకి స్పృహ కలిగించేటువంటి అంశం ఇది. మాకు స్పృహ లేదా అని తిరగబడద్దు, యాంటీగా మాట్లాడద్దు. దేవుడే కదా అన్ని విషయాలు చెప్పేది. ఏమండి, మనం స్పృహ కలిగి ఉండాలని ఈ ఉద్దేశం. సరే చదవండి. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు, చూడండి, ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ఇది ఆదేశం. అది రాసుకున్నాడు దావీదు గారు. ఆ ప్రతి ఎప్పుడు, ఇంకా కంటిన్యూ చేయండి, అది అతని యొద్ద ఉండవలెను, రాజు దగ్గర ఉండవలెను. చూడండి, రాజ్యములో పరిపాలన విభాగములో ఇది ప్రాముఖ్యమైన విషయము. ప్రజలకు న్యాయం చేయటానికి, ప్రజలకు తీర్పులు తీర్చటానికి, యుద్ధానికి వెళ్ళాలన్నా దేవుడే ఆదేశిస్తూ ఉండేవాడు. తరువాత తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలీయుల మధ్యన దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి తన గర్వమును విడిచిపెట్టి, ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని దారి తొలగకుండినట్లు తొలగకుండినట్లు దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడువు నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథమును చదువుచుండవలెను. రాజు యొక్క పని ఏంటి? చూడండి, దేవుని ఆదేశం. పరిపాలన చేయాలంటే, ప్రజల కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండాలంటే పరిపాలనలో మూలము ధర్మశాస్త్రం. రాజ్య పరిపాలన ప్రారంభమైంది అలాగా. చూసారండి, చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఎలాగొచ్చింది? మోషే ద్వారా దేవుడే ఇచ్చాడు. ఏ మనుషుడు ధర్మశాస్త్రాన్ని రాయలేదు, దేవుడి ద్వారా వచ్చింది. దేవుడే భూమి మీద ధర్మశాస్త్రాన్ని రచింప చేయించాడు. ఏ మనుషుడికి ధర్మం తెలియదు, ఏ చక్రవర్తి ధర్మం రాయలేదు. రాజ్యాలలోనికి వచ్చి రాజ్యాలు ఏలేరు అంతే. వాళ్ళు అర్థమవుతుందండి మీకు? రాజ్యాలు ఏలేరంతే, ప్రజలపై రాజ్యం చేశారంతే, కానీ ధర్మశాస్త్రాలు రాయలేదు ఎవరును. దేవుడు రాయించాడు. దేవుని ధర్మం ఇది. మీరు అధికారులను మనది కాదన్నట్టుగా చూడకూడదు. అధికారులు, ప్రతి అధికారము దేవుడు అనుగ్రహించాడు. ఈ రాజ్యాలన్నిటినీ కూర్పు చేసింది దేవుడు అని మనకి దానియేలు ముందుగా సూచించి చెబుతున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం చూడండి. అంటే మనకి మన రాజ్యాలపై మనకి ఒక అవగాహన, గౌరవం ఉండాలనేటువంటిది, మన రాజ్యాంగంపై ఒక గౌరవం ఉండాలనేటువంటి ఉద్దేశంతో చూడండి చెప్తున్నాను. నా ఉద్దేశం అది, గౌరవం ఉండాలి అని. తర్వాత ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు, మనకే అంటే మీరు ఎవరిదో రాజ్యాలు ఏంటో ఎవరికి అనుకోండి, పరిశుద్ధులు మనమే క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులు మనకే చెందును. తరువాత ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. చూసారా? అంటే ఏ రాజైనా దేనికి దాసుడవ్వాలి? రాజ్యాంగానికి దాసుడవ్వాలి. రాజ్యాంగం ఎలాగొచ్చింది? ఏదో ఒక మనుష్యుణ్ణి దేవుడు నిర్ణయించుకుని దేవుడు రూపకల్పన చేశాడు. రాజ్యాంగానికి మూలం ఏంటి?
రాజ్యాంగం రూపకల్పనకు మూలం ఏంటి? ధర్మశాస్త్రం. అవునా? ధర్మశాస్త్రం, ధర్మం, న్యాయం, తీర్పులు, ఇదే ధర్మశాస్త్రం. అంటే దాని రూపకల్పనకు, అంటే మన దేశంలో రాజ్యాంగం ఒక ప్రధాన పాత్ర. మన దేశంలో మన దేశాన్ని భద్రంగా కాపాడేది, జనాలకు మరి ఫలాలను ఇచ్చేది రాజ్యాంగం. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. చూసారా అందరికి ఎలా న్యాయం చేశాడో. మీరు అంబేద్కర్ని గుర్తు చేసుకోండి. ఆయన ఒక రక్తపు బొట్టు నేల కొలిగించలేదు, కటకటాలకు వెనక వెళ్ళలేదు. కానీ శాసనం ఎలాగో ఒక్కడ చేతిలో దేశమంతా ఒక రూపకల్పనకు వచ్చింది. అక్కడే దేవుడు ఉన్నాడని, ఒక మనుష్యుడు వెనుక దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. అక్కడ చాలా విప్లవాలు ఉంటాయి, ప్రాణాలు పోవాలి, సాధించలేరు కదటారా. అంటే ఏ బలముతో ఇది వచ్చింది? మనము రాజ్యాంగాన్ని ఎలా చూడాలి అంటే, బైబిల్ ఎంత మనం పవిత్రంగా కాపాడుకుంటామో, మన దేశాన్ని అంటే మన భద్రతను కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని కూడా అలా కాపాడుకోవాలి. అంటే బైబిల్కి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఎందుకని అంటే దేవుడు రూపించినది, రూపకల్పన చేసినది. అర్థమవుతుందండి? దానియేలు గారు అదే చెప్తున్నారు కదా, ఆ రాజ్యాలన్నీ ఆయన వశం అవుతాయి, ఆయన రూపకల్పన చేస్తాడు, ప్రజలు ఏం చేస్తారంటే ఆయన్ని బట్టి పరిపాలిస్తారని. మనకు రోమీలోకి రాసిన పత్రిక అదే విషయాన్ని చెప్తున్నాడు. రోమీలోకి రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలని. ఇది ప్రభు ఆజ్ఞ. పై అధికారికి లోబడాలి, అధికారులకు లోబడాలి. చూసారా? ఎందుకని? అధికారాలు కల్పించినది ఎవరు? ఆయనే, సృష్టికర్త. అర్థమవుతుందండి? మీరు గౌరవించాలి. ఈ దేశం యొక్క ఆ వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థని గౌరవించాలి, హత్తుకోవాలి, మీరు ప్రేమించాలి. అప్పుడు దాన్ని కాపాడుకోనే ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుందా? చదవండి. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే సృజించబడినవి. చూసారా? దేవుని వలననే అధికారములు సృజించబడినవి. కనుక ప్రతి అధికారికి మనము లోబడాలి. దేవుడే అధికారులను నిర్ణయిస్తున్నాడు. కనుక ఈ యొక్క రూపకల్పనలో దేవుడు చక్కగా అమర్చి ప్రతి ప్రజని, ప్రతి జనాంగాన్ని, ప్రతి విశ్వాసిని, హిందువులు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, జైన్లు కానివ్వండి, బౌద్ధులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ సుభిక్షంగా నెమ్మదిగా తమ దేశంలో తమ పనులను గడుపుకుంటూ నెమ్మదిగా బ్రతకాలని అంటే దాన్నే కాపాడుకోవాలి. అర్థమవుతుందండి? అధికారులకు లోబడాలి, కాపాడుకోవాలి. కారణం, కాపాడుకోవాలనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే, ఏం చేస్తారంటే ఆ దేవుడు పవిత్రంగా దాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వ్యవస్థని తక్కటమారు చేస్తారన్నమాట ప్రజలు. అవునా కదంటారా? చేస్తారు. చూడండి, బహిరంగ సభల్లో మీటింగ్లు జరిగేవి మనకి, ప్రభుత్వ స్థలాల్లో మనకి మీటింగ్లు పర్మిషన్ తీసేశారు. అంటే ఏంటి? దేవుడేమో ఇచ్చాడు, వాక్ స్వతంత్రాన్ని ఇచ్చాడు, మత ప్రచారం చేసుకునేటటువంటి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏ మతమైనా కదంటారా? అంటే ఏ మతమైనా స్వతంత్రాన్ని దేవుడు రూపకల్పన చేశాడు, దాన్ని తీసేశారు. అంటే ఎందుకు కాపాడుకోవాలి? అందుకే కాపాడుకోవాలి. అంటే వీళ్ళు ఏం చేస్తారు? మార్పులు చేసేస్తారు. కాపాడుకోవాలి. మనం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరొకటి ఏం చేస్తారనంటే మన ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా ఉన్న చర్చలేండి అంటే ఈ యొక్క విశ్వాస విషయంలో ఇది సున్నితమైనటువంటి విషయం. ఏది? మతపరమైనటువంటి విషయం సున్నితమైనది. దీన్ని పెద్దదిగా చేసి మతం వ్యక్తిగతం, దేశభక్తికి వస్తే అందరం ఒకటే, అందరం కలిసి యుద్ధం చేయాలి, అందరం కలిసి పోరాటం చేయాలి. మనలో నుంచి సైనికులు వెళ్తారు,
ఏమంటే ప్రతి ప్రజల్లో నుంచి, ప్రతి కుటుంబాల్లో నుంచి వెళ్ళాలి, దేశాన్ని కాపాడుకోవడానికి ఆ ప్రయత్నాలు చేయాలి. కానీ ఈ యొక్క విశ్వాస సంబంధమైనది ఏదైతే ఉందో ఇది పర్సనల్ విషయం, వ్యక్తిగతం. ఈ వ్యక్తిగత విషయాన్ని ఎక్కువగా దీన్ని దారుణంగా ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టి ఇదేదో ప్రమాదం జరిగిపోతుంది అన్నట్టుగా ఏదో ఒక వంచన చేస్తూ ఉన్నారు. చూడండి, మరొక వంచన జరుగుతుంది. ఒక వంచనేమో బహిరంగ స్థలాల్లో మీటింగులు రద్దు చేసేసారు. రెండవ వంచనేమో ఏం చేశారంటే క్రైస్తవులపై చేస్తున్నటువంటి ఇది ఒక కుట్రగా భావించవచ్చు. ఇంకొకటి ఏంటంటే, క్రైస్తవుడు అయ్యావా, నీకు ఎస్సీ ట్రస్టీ సంబంధించినటువంటి పవరు పీకేస్తున్నామని చెప్పేసి. అంటే దేవుడేమో చక్కగా కల్పించాడు, దేవుడేమో భద్రత కల్పించాడు, వీళ్ళేమో భద్రత తీసేస్తున్నవాడు. చూడండి, అంటే దీన్ని ఎలాగైనా మార్పు చెందే పరిస్థితి తీసుకొస్తారన్నమాట. అంటే ఇది పూర్వం నుంచి జరుగుతున్నటువంటి విధానం ఇది. దానియేలు కాలంలో దానియేలు గారిపై చేసినటువంటి ఒక కుట్రను మనము ఆలోచన చేస్తే, దానియేలు గ్రంథం 6:4 చూస్తే, అంటే అది ఎలా కనబడుతుందని అంటే ఒక కుట్రగా కనబడతా ఉంది. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తగిన కారణం ఏదో వెతుకుతున్నారు. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాక, దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయములోనూ అతనిలో లోపము కనుగొనలేమని అనుకుని, కాబట్టి ఆ ప్రధానులను, అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవి అయ్యుందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఖండితమైన చట్టము స్థిరపరచవలెనని దాన్ని శాసనముగా చాటింపచేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు దేశాన్ని కాపాడుకోవడం లాంటిది. మన దేశంలో అల్లర్లు జరగకుండా, మతపరమైనటువంటి రాజకీయాలు చేయకుండా ప్రజలందరూ శాంతిగా ఉండేలాగా. అర్థమవుతుందండి? ప్రజలందరూ శాంతి కోరుకుంటారా? అందుకే మనం ఆలోచన చేయాలి. అందుకే శాంతి కోరుకుంటూనే, శాంతి కాముకులుగా మనం ఏమైనా కత్తి పట్టుకుంటామా, కర్ర పట్టుకుంటామా, యుద్ధానికి వెళ్తామా, ఎవరితో కొడతామా? తిరిగి కొట్టమని చెప్పాడా ప్రభువు? చెప్పాడండి ప్రభువు? మనకి చెప్పలేదు. మనం ఎవరిని ఏమన్నామని, మన మీద ఇలాంటి కొత్త చట్టాలు తీసుకురావడానికి మనం ఏం చేశామని, మనం ఎవరికి ద్రోహం చేశామని. దానియేలు ఏం ద్రోహం చేశాడు? అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి, చిక్కులు పెట్టాలి, అతన్ని లేకుండా చేయాలి. మీరు మెల్లగా ఉంటే చంపాలని చూస్తారు మనల్ని. నువ్వు ఈ దేశస్థుడివే కాదని అంటారు. అర్థమవుతుందండి? నువ్వు ఈ దేశస్థుడివే కాదని అంటారు, నువ్వు పరాయి దేశం వాడివని అంటారు. అంటే మనలను ఒంటరిని చేసి, భయానికిలోని చేసి కొట్టడానికి చూస్తారనమాట. అర్థమవుతుందండి? కనుక మనం చైతన్యం అవ్వాలి. మనము బైబిల్తో సమానంగా చూడాలి రాజ్యాంగాన్ని. ఎందుకనంటే ప్రజలందరి భద్రత మనం కోరుకునేవారముగా, ప్రజలందరి క్షేమం కోరుకునేవారముగా, అందరూ బాగోవాలి.
అంతేనండి. అందరూ బాగోవాలి, హిందూ సోదరులు బాగోవాలి, ముస్లిం సోదరులు బాగోవాలి, అందరూ బాగోవాలని కోరుకుంటూ ఈ యొక్క దేవుడు రూపకల్పన చేసినటువంటి ఆ యొక్క రాజ్య వ్యవస్థను తారుమారు అవ్వకుండా మనం వాయిస్ ఇప్పాలంతే. ఏం చేయగలదు? వాయిస్ ఇస్తే చాలు. ప్రభుత్వాలు వణుకుతాయి. వాయిస్ ఇవ్వాలి. మౌనంగా ఉంటే, అలా చప్పుడు పాములాగా ఉంటే, నాకెందుకులే అని స్పృహ లేకుండా ఉంటే ఎన్నెన్నో కల్పనలు చేస్తారు, కొత్త చట్టాలు తీసుకొస్తారు. ఎందుకు? చంపటానికి. ఈ నెల చంపాలనుకున్నారు, సింహాలకు బోన్లు వేసి చంపేయాలనుకున్నారు. ఆ రాజు భయపడిపోయాడు. ఆ రాజుకి ప్రేమ అతనికి. ఎందుకనంటే నెబుకద్నెజర్ కాలము నుండి భవిష్యత్తును చెబుతూ వస్తూ ఉన్నాడు. నెబుకద్నెజర్ కాలం నుంచి ఆ సంగతి దర్యావేషకు తెలుసు. ఇతను ఇంత గొప్పవాడని తెలుసు. పరలోకపు దేవతల ఆత్మలు కలిగిన వాడు అని ఆయన పేరు ఆయనకి. ఎవరికి? దానియేలు గారికి. అంతటి మంచి మనిషిని చంపాలనుకుంటున్నారా అని ఏడ్చాడు కూడా. సింహాల బోన్లు వేసేయాలి. మాదీయుల యొక్కయు పారాసికుల యొక్కయు చట్టము చొప్పున, వారి తీర్మానము చొప్పున రాజా తప్పనిసరిగా వేసేయాలి అని ఇతను మేడ మీద ప్రార్థన చేసుకుంటుంటే చూశారు. దేవుడికి కానీ దేవతకు కానీ ఎవరికీ మొక్కకూడదు, ఏ మనవి చేయకూడదు. చూడండి చట్టం ఎలాగుందో చూసారా? దానియేలుని ఇరికించడానికి ఉంది చట్టం. చూడండి మన చట్టం, మన మీద చేసే చట్టాలు ఇప్పుడు ఎలా ఉంటాయంటే క్రైస్తవుణ్ణే విరికించాలి, క్రైస్తవుణ్ణే టార్గెట్. చూసారా? అంటే వీడిని బాధ పెడితే ఇంకొకడు ఆనందపడతాడు కదా అని. అంటే ఆనందపడే వాళ్ళు కూడా ఉంటారనమాట. అంటే ఒకరిని బాధ పెడితే ఇంకొకళ్ళు ఆనందపడే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ మన్నన పొందాలని, వాళ్ళ ఓట్ బ్యాంక్ మనం సంపాదించుకోవాలని. అంటే ఇది ఏంటంటారు, ఓట్ బ్యాంక్ రాజకీయం అనమాట. ఈ రాజకీయంలో ఏం చేస్తున్నారని అంటే మనల్ని బలిపశువులుగా చేయాలని. క్రైస్తవులు మనమందరం క్రైస్తవులం కదా. క్రైస్తవుడికి యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, పలానా కులమని కులమని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. దేవుడు అందరిని సమానంగా చూస్తున్నాడు. క్రీస్తునందున్న వారికి స్త్రీ పురుషుడు అని లేదు, స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదం లేదు. దేవుడు అందరిని సమానంగా చూస్తున్నాడు. ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆ కుట్ర ప్రకారంగానే అందులో పడేశారు, సింహాల భూమిలో పడేస్తే ఆ రాజు తెల్లవారుగానే వెళ్ళిపోయాడు. దానియేలు నీవు నమ్ముకున్న దేవుడిని రక్షింపగలిగినా అని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందండి? నేను యథార్థంగానే ఉన్నాను. 24లో 7:24 23-24లో చూడండి. దానియేలు నేనున్నాను రాజా, దేవుడు నన్ను యథార్థవంతుడిగా చూశాడు, నన్ను చంపనీయలేదు, తన దూతలను పంపి సింహాల నోరులను మూయించాడు. చదువుదామనండి అది ఒకసారి. చూడండి, మనల్ని విరికించాలని చూస్తారు, మనం చంపాలని చూస్తారు, మనల్ని అంతమొందించాలని చూస్తారు. కానీ దేవుడు మన వెనక ఉన్నాడని మర్చిపోకూడదు. ఈ మానవుల రాజ్యంపై దేవుని రాజ్యం పై చేయి సాధిస్తుందని మీరు మర్చిపోకూడదు. అదవుతుందండి. మానవుల రాజ్యం పైన దేవుని రాజ్యం ఉందని మర్చిపోకూడదు. మనం ఒంటరి కాము. చదవండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండగా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాణ్ణి కాదు కదా అని అడుగుతున్నాడు. ఒకవేళ ఆయన నమ్ముతాడేటోనని, ఆ అబద్ధాలను నమ్ముతాడేటోనని. ఆ తరువాత ఏం జరిగింది? కుట్ర చేసిన వారు ఎవరైతే ఉన్నారో రాజు కోపం వచ్చింది. ఎందుకనంటే ఇతనికి యెహోవాకు ప్రియుడు. ఇతను దానియేలు యెహోవాకు ప్రియుడు. ఆ సంగతి బాగుగా దర్యావేసికి తెలుసు. ఇతడు జరగబోయే సంగతులన్నీ ఆ రాజుకు చెప్పి, రాజా నువ్వు ఇలా ప్రమాదాన్ని నుంచి తప్పించుకోవాలి, ఆ రాబో విపత్తు నుండి తప్పించుకోవాలని ఎన్నో సూచనలు ఇచ్చిన వాడితుడు. ఇతను చంపేస్తుంటే అతను చూస్తాడా? చాలా దుఃఖపడిపోయాడు రాజు దర్యావేష్. అయితే ఆ కుట్ర చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి అందరిని తీసుకుని వచ్చి
ఆ సింహాల బోన్లు వేసేమనంటే వేసేసాడంతే, తీసుకుని వచ్చి బండ్లు వచ్చి తీసుకుని వేసేసారు. కుట్ర చేసిన వారు బలైపోయారు. ఎందుకని ఇక్కడ దేవుని రాజ్యం పైనుంది. ఈ మనుష్యుడు అనుకుంటాడు ఇతడు ఒంటరి వాడు, ప్రార్థన చేస్తాడు, గొర్రె ఇతను చంపేద్దాం అనుకుంటాడు. ఈ గొర్రెలు ఇల్లు అంటాడు. అంటే ఎంత ఎటకారం మనిషిని, ఒక మనిషిని ఆత్మాభిమానం అనేది అతనికి ఉంటుందని కనీసం జ్ఞానం లేకుండా ఇతడు గొర్రె. ఈ గొర్రెలు ఎంతమందినండి? ఒకరి ఆత్మాభిమానమా? కోట్లాది మంది ఆత్మాభిమానాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క అహంకారం ఎంతటికి పోయిందో చూడండి. వాళ్ళు ఎంత పన్నాగం పొందుతారో చూడండి, లేకుండా చేయాలని. ఏమండి, నిజంగా దేవుడే ఆ రాజ్యాంగ రూపకల్పనకు దేవుడే లేకపోతే వీళ్ళు ఏం చేద్దరు మనల్ని చెప్పండి. ఈ రోజున అంత రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది కనుక మనం బ్రతికిపోయాం. కానీ ఒకవేళ ఆ కాలంలో దేవుడే దాని వెనక లేకపోతే వెళ్ళి ఎలా రాసుకుందరు చెప్పండి. ఆలోచించేయండి. దేవుడు మన ఎడల ఎంత జాలిపడ్డాడు చెప్పండి. బేదలు, ఎస్సీ ఎస్టీలు, బీసీల మీద ఎంత ఆయన జాలిపడ్డాడు. నలిగిపోయిన ప్రజలను ఎలా విడిపించాడు. ఐగుప్తులో నుంచి విడిపించినట్టుగా ఈ నలిగిపోయిన ప్రజలను ఎలా విడిపించాడు, తప్పించాడు. కష్టాలు దూరం చేశాడండి ఆయన. దేవుడు లేడు మనకు తోడుగా అనుకోవద్దండి. దేవుడు మనకు తోడై, దేవుడు పైన అధికారము కలిగి మన ఈ మనుషుల అధికారము పైన ఒక అధికారము కలిగి ఉండి ఆయన మనలను మేలు చేయవాడుగా కనబడతా ఉన్నాడు. చూడండి, ఆ కుట్ర, అలాంటి కుట్రలు ప్రతి తరములో జరుగుతుంది. నెబుకద్నెజరు కాలంలోనూ జరిగాయి. ఒక విగ్రహాన్ని నిలబెట్టమన్నారు. అతనికి ఆ విగ్రహానికి తప్ప దేనికి మొక్కవద్దని చెప్పేసి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చెప్పారు? రాజా, నీవు చెప్పినట్టు మమ్మల్ని చంపేస్తామని చెప్పలేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు. ఇదండి దేవుని పవర్. మనుషుల అధికారంపై అధికారం ఉందే, దేవుని అధికారం. అది మనల్ని కాపాడుతుంది. అగ్నిగుండము నుంచి, సింహపు నోరు నుంచి కాపాడుతుంది. ఈరోజు జరుగుతున్న కుట్రల నుంచి కూడా, ఈరోజు జరుగుతున్నటువంటి కుట్రల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. ఎప్పటికైనా భయపడొద్దు. ఈ కుట్రలు మనం ఏమీ చేయలేవు, మనల్ని టచ్ చేయలేవు. కొద్ది మాత్రము కొంచెం అల్పంగా ఇబ్బంది పడతాయి అంతే. తుదకు విజయం ఎవరిది? దానియేలుదయ్యింది. తుదకు విజయం షడ్రకు, మేషకు, అబేద్నెగోలదయ్యింది. అగ్నిలో నుంచి అలా ఆటలాడుతున్నారు కదండి. చదివారు అది మీరు ఎప్పుడైనా? దేవుని శక్తిని చూసారా? అక్కడ తన భక్తుల్ని ఎలా కాపాడుకుంటాడో చూసారా? ఏంటి, అందరూ కొంచెం ఆలోచించండి. నిజమా? ఆయన తన శక్తిని, తన మహిమను, తన ప్రభావం మనపై దింపి ఎలా కాపాడుకుంటాడో అది నిదర్శనం. అర్థమవుతుందండి? అహస్వరోషు యొక్క కాలంలో మొర్దెకైపై కుట్ర పన్నాడు హామాను కుట్ర పన్నాడు. ఈ హామాను యొక్క వంచన ఎలాగనంటే ఒక్కడిని కాదు, ఇద్దరిని కాదు, యూదులను మాత్రం లేపేద్దామని. చూసారా? అది ఒక చట్టం చేశారు. యూదులను పలానా రోజున, పలానా దినమందు, ఒకే గడియలో వేసేయండి, మొత్తం అంతా రాజ్యం అంతట్లో ఒకే రోజున ఎగిరిపోవాలి అందరూ. చూసారా ఎంత పెద్ద కుట్ర? ఎంత పెద్ద కుట్ర చూసారా? ఆ కుట్ర నుంచి ఎలా కాపాడాడు దేవుడు. హామాను ఉరికొయ్య చేయించాడు. 50 మూరలు ఉరికొయ్య ఈ మొర్దెకైని ఉరి తీయడానికి. అదే ఉరికొయ్య మీద
అదే హామాను ఉరి తీయబడ్డాడు. రివర్స్ అయిపోయింది. తాను తీసిన గోతులో తానే పడును. సొలొమోను మహారాజ్ చెప్పాడు సామెత, తాను తీసిన గోతులో తానే పడును. ఎప్పటికైనా వీరు చేసే కుట్రలు వీరి మీదకి రివర్స్ అయితే వీళ్ళు ఈ దేశస్తులే కాదని చెప్పేస్తారు ఆఖరికి. మనము ఈ దేశ పౌరులం, మనము మూలవాసులం, మనది భూభాగం అని గొంతెత్తితే వాళ్ళు పిల్లిలాగా అల్లిపోయే సీన్ రివర్స్ అయిపోయే పరిస్థితి వస్తుంది. మీకు అదే స్పృహ లేకుండా ఉన్నారు అని బాధపడొద్దు. అంటే మిమ్మల్ని కొంత అలర్ట్ చేయడానికి, రోషం పుట్టించడానికి అన్నాను అనుకోండి. మీలో రోషం రావడానికి. మన భారతదేశపు యొక్క నాగరికత ఏంటి చెప్పండి? మన నాగరికత ఏంటి? మొట్టమొదటి నాగరికత చెప్పండి. స్పృహ ఉందో లేదో చెప్పండి. బాగా మంచి వాయిస్ వచ్చింది, ఇంకా ఎక్కడి నుంచి రావాలి చెప్పండి మరి. అంటే మన పూర్వీకుల కోసం మనకి ఏం వద్దేటి? అంటే మనం స్పృహ లేని వారంగా ఉండాలేటి? ఆలోచించండి. అక్కడే కొడతాడు వాడు. మన వాయిస్ ఇవ్వకపోతే వాడు మనలను చంపుతాడు. బలి పశువు కింద చంపుతాడు. బలి పశువుకి సిద్ధపరిచిన బలి పశువు కింద తీసుకొచ్చి నరుకుతాడు. అర్థమవుతుందండి? మన నాగరికత ఏంటి? సింధు నాగరికత. మన ప్రజలెవరు? ద్రావిడ ప్రజలు. అర్థమవుతుందండి? హరప్ప నాగరికత. అసలు మరి మన యొక్క చరిత్రను మనం చెప్పుకుంటున్నాం ఏంటి? చెప్పండి. చెప్తే అక్కడ వాయిస్ సైలెంట్ అవుద్ది కదంటారా? మన వాయిస్ రేజ్ చేస్తే అక్కడ వాయిస్ అక్కడ తగ్గుద్ది. అప్పుడు మనం మూలవాసులం. దేవుడు మన కొరకు ఎంత కాపాడడానికి ఎంత చేశాడు. మనం అమాయకులం. వాళ్ళు కొడుతుంటే తిడుతుంటే పడి చెప్పుల్లాగా తొక్కబడి ఎంత దారుణం. మనిషిని మనిషిగా చూడలేని ఈ మనుషులు ఒక మనుషులా? చెప్పండి, అర్థమవుతుందా? మనిషిని మనిషిగా చూడలేని ఈ మనుషులు ఒక మనుషులా? యేసుక్రీస్తు చెప్పాడు, మనిషిని మనిషిగా ప్రేమించు, నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించని. ఆయనే రూపకల్పన చేశాడు. అర్థమవుతుందండి? గొప్పది. ఏ ప్రజల్ని మనం అసహించుకోమని చెప్పట్లేదు. ఇక్కడ తప్పేం చెప్పట్లేదు. కంగారు వస్తుంది కొంతమందికి, భయం వేస్తుంది కొంతమందికి. ఎందుకని? నిజం చెప్తే భయం. శత్రువుకి గుండెల్లో భయం. వాడికి రావాలి వణుకు, మనకు కాదు. అర్థమవుతుందా? వాడికి రావాలి వణుకు. నువ్వెక్కడ ఓడు కాదురా బాబు అని చెప్పేసాను అలా అన్నప్పుడు. అప్పుడు ఆడి పారిపోతాడు తోక ముడిసి. కనుక మానవుల రాజ్యంపై దేవుని రాజ్యం పైసై సాధిస్తుంది. నువ్వు చెప్తావో చెప్పవా వాడేదో అనుకుని వాడేదో మన నామస్మరణ చేస్తూ మన చేత చెప్పించాలని బాధపడుతూ ఉంటాడు బాబు. అదే ఆడికి ఉరి కాబోతుంది. భవిష్యత్తులో అదే ఉరి కాబోతుంది. మరి హామాను ఈ ఉరికొయ్య ఎలాగైతే మొర్దెకైని చంపాలని కుట్ర పన్నాడో అదే అతనికి ఉరయ్యింది. ఈ రోజున ఏ ఎజెండాతో అయితే మనుషులను ఇబ్బంది పెట్టాలని, బాధపరచాలని, గాయపరచాలని ఏదైతే నాదం తీసుకుంటున్నారో అది వాళ్ళకి మెడకు ఉరి అవుతుంది. ఏనాటికైనా నువ్వెక్కడోడు కాదురని చెప్తుంది. అర్థమవుతుందండి? దేవుడు పై రాజ్యం, మానవుల రాజ్యం పైన దేవుని రాజ్యం ఉంది. అది చివరకు తుదకు విజయాన్ని మనకు అందిస్తుంది. ఎవరైతే న్యాయముగా యథార్థముగా ప్రవర్తిస్తారో మరి అది వాళ్ళకి వర్తిస్తుంది. మహోన్నతుని పరిశుద్ధులను ఇబ్బంది పరిచినా, గాయపరిచినా ఆయన కనుపాపను ముట్టినట్టే. కనుపాపను ముట్టినట్టే. చూడండి, లాస్ట్గా ఒక వచనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం.
పారసికపు దేశ రాజైన చూడండి, ఇక్కడ బాగా ఎలక్ట్గా చదవండి, అందరూ తీయండి, వాక్యం తీయండి. కుట్రల కోసం, తంత్రాల కోసం, వంచన, ఇది ఒక నయ వంచన. చదవండి. కోరేషు దినముల అన్నిటిలోనూ పారసికపు దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశం ఎవరు? మతాన్ని పూసుకున్నవారు. వారి ఉద్దేశాన్ని భంగపరుచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. చూసారా? లంచం ఎవరికి ఇస్తారు? ఈ గొర్రె పిల్లని చంపండి అని ఒక లంచం ఇస్తారు. ఇదిగో ఆ గొర్రె పిల్లని అక్కడ దారి కాసి కొట్టండి అని లంచాలు ఇస్తారు. ఈ గొర్రె పిల్లని ఏం చేయండి? సింహం బోన్లో పడేయండి, ఎర్రగా వేసేయండి. లంచం ఇస్తారు. ఎవరు? మతాన్ని పూసుకున్నవారు, మతాన్ని ధరించుకున్నవారు, పీఠమెక్కి కూర్చున్నవారు పీఠాధిపతులుగా ఉంటారు. న్యాయం చెప్పరు, క్షేమం చెప్పరు, అందరూ బాగోవాలని చెప్పరు. చంపాలని మంత్రులకు, ప్రధాన మంత్రులకు, ఓ మంత్రులకు లంచాలు ఇస్తారు, డబ్బిస్తారు. చూసారా? చంపేయడానికి ప్లానింగ్. ఏంటి ప్లానింగ్ అంటే? చంపేయడానికి. ఈ మనం గొర్రెపిల్లమే నిజంగా. వాళ్ళని పీకుదంటున్నాం ఏంటి? లేదు కదా, మౌనంగా ఉంటున్నాం. వాళ్ళ మీద పడుతున్నాం, వాళ్ళ రక్తం తాగుతున్నామా? మనం ఏం ద్రోహం చేసాం చెప్పండి? క్రైస్తవులుగా, దళితులుగా, పేదలుగా మనం ఉన్నాం. కోట్లాది రూపాయలు ఏమంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, కోట్లాది రూపాయలు కేటాయిస్తూ ఉంటారు. ధనవంతుడి ఇళ్లలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడు అలాగే ఉంటుంది కదండి. వాడు దోచుకుంటూ ఉంటారు, మనమేమో అలాగే ఉంటాం. ఒక 2 గదులతో 3 గదులతో చిన్న ఇంట్లో, ఇరుకింట్లో అలా పడి ఉంటాం. ఇల్లు లేక చిన్న పాకలోనే అలా పడి ఉంటాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని బడ్జెట్లు కేటాయించినా ఈ కేటాయించిన బడ్జెట్లన్నీ అలా దారిలు మళ్ళీపోతూ ఉంటాయి. మన గుమ్మంలోకి రావు. 1 కోటి రూపాయలు రాదు, 1 లక్ష రూపాయలు రాదు. ఎప్పుడు రాదు? ఎందుకని? మన గొర్రెలు మన గడప దొక్కదు. ఉన్నవాడిదే దోచుకుంటూ ఉంటాడు. మనం ఏం చేసాం? ఏదో భక్తి చేసుకుంటూ ఉంటుంటే పరలోకం ఉంది నమ్ముకోండి, ఏదో భక్తి చేసుకుంటూ ఉన్న మనల్ని ఎంత హింస పెట్టాలని చూస్తున్నారు. చూసారా? దోచుకునేది వాళ్ళు, దాచుకునేది వాళ్ళు, లంచాలు ఇచ్చేది వాళ్ళు, చంపాలని చూసేది వాళ్ళు, కుట్రలు పన్నేది వాళ్ళు, చట్టాలు చేసేది వాళ్ళు, చెరిపేది వాళ్ళు, చట్టాలని పాడు చేసేది వాళ్ళు. ఎంత దారుణం అండి. కనుక బైబిల్ని ఎంత గౌరవిస్తున్నామో అంతే గౌరవించండి ఈ రాజ్యాంగాన్ని కూడా. దాన్ని కాపాడుకోవాలి. ఎందుకని? దాన్ని పాడు చేస్తారేమో. అదే మనల్ని కాపాడుతుంది, దేశాన్ని కాపాడుతుంది. అదే లేకపోతే మనల్ని ఎవరు కాపాడతారు చెప్పండి? బైబిల్ ధర్మశాస్త్రానికి ప్రతిరూపమే ఏంటి? రాజ్యాంగం. అర్థమవుతుందండి? కనుక అంబేద్కర్ని కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకు? ఆయన ఈ దేశానికి మంచి చేశాడు, ఈ దేశానికి మంచిగా కాపాడాడు అందరినీ. దేవుని పనిలో ఒక సాధనంగా ఆయన ఉపయోగపడ్డాడు. ఎందుకు ద్వేషిస్తారు? ఏమంటే బీసీలు ఎన్నో కోటాలు, వాళ్ళకి ఎంతో కోటా వస్తుంది. ఎక్కడో ఒక్క అంబేద్కర్ బొమ్మ ఉండదు. లేకపోయినా ఆయన కోసం కనీసం ఒక కృతజ్ఞత మాట పలుకరు. కనుక మనం ఆలోచన చేయాలి, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, మనం అభిమానం కలిగి ఉండాలి. అలాగనే దురాభిమానం కాదు, దాన్నే పట్టుకుని దేవుణ్ణి వదిలేసేంత కాదు. ఓకే అండి? అయితే చూడండి, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దన్నాడు ప్రభు. కనుక ప్రభువుని ఎక్కువ ప్రేమించండి, కానీ మన వాయిస్ వినిపించాలి. మనలను మనం కాపాడుకోవటానికి, మనం నిలబడడానికి, మనం పడిపోకుండా ఉండడానికి. కనుక ఇది మాత్రం మనసులో ఉంచుకోండి. దేవుని రాజ్యం మానవుల రాజ్యం పైన ఉంది, భయపడకండి. వాయిస్ చెప్పండి, పర్లేదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వించును గాక. ప్రార్థన. పరమందున మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు. మీ నా మహిమార్థమే ఈ యొక్క సభను దీవించండి, ఆశీర్వదించండి.
నాయన సభలో కూర్చున్న వారందరినీ నాయన దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యం అందరిలో ఫలింపచేయండి, సహాయం చేయండి. నాకు తరువాత నాయన ముఖ్య వాక్యంగా నేను మీ ప్రియులు మీ పిల్లలు సాల్మన్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఉన్నతమైన వాక్యంతో అందరి హృదయాలలో ఆయన ద్వారా మీ వాక్యాల్ని నాయన వెదజల్లమని సహాయం చేయమని. ఇదిగో తండ్రి, ఇంతవరకు నా తండ్రి నాయన వాతావరణం మీ స్వాధీనం ఉంచారు. ఇకను నా తండ్రి నేను సభానంతరం వరకు ఈ యొక్క మీ కనికరం మీ దయ ఈ సభపై ఉంచమని క్రీస్తు యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కనుతండి. ఆమేన్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులు సత్య గారికి, వారి కుటుంబానికి, అలాగే ఆ కండ్రికి సంఘం, దుళ్ళ సంఘం, ఇంకా కొమరాజుల సంఘం, రావులపాలెం, ఈ సంఘాలన్నిటికీ నా ప్రత్యేకమైన వందనాలు. మంచిదండి, చాలా సంతోషం. చక్కని విలువైన మాటలు తెలియజేసిన ప్రసాద్ గారికి ప్రభునామ వందనాలు. ఈ సమయంలో మరి ఈ సభలను నిర్వహించడానికి మనం ఎంతో కష్టపడి ప్రయాసపడ్డాం. ఈ పనులో మేము కూడా పాలి భాగస్థులమైన మనమందరం గుప్పులు నిప్పుతూ కానుకల సేకరణ జరుగుతుంది. కానుకల సేకరణ జరుగుతున్నప్పుడు మా బిడ్డ లేఖన గ్రేస్ వచ్చి పాట పాడుతుండగా ఆ కానుకలను పట్టడం జరుగుతుంది. అని గ్రేస్ ఏది ట్రాక్ పెట్టు బాబు. నిలపరు పరిగెరు తండ్రి పని కోసమే, నీ ప్రభువులో మనసును కొలుచి 10 నిమిషమే. సంతరించు జ్ఞానవంత